హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి సంబంధించి సాఫ్ట్వేర్ డిజైన్ ప్రాసెస్ అనే ఒక టాపిక్ చూద్దాం. సో ఈ టాపిక్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ డిజైన్ ప్రాసెస్ అనేది ఒక సిరీస్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ స్టెప్స్ కింద మనకి ఆల్రెడీ ప్రిసీవ్డ్ కింద సో స్టెప్స్లో మనం డిఫైన్ చేసి ఉంచుతాం. సో ఈ డిజైన్ ప్రాసెస్లో మనకున్న ఆల్రెడీ మనం ప్రీవియస్ స్ట్రాటజీస్ గురించి చెప్పుకున్నాం, సాఫ్ట్వేర్ డిజైన్ స్ట్రాటజీస్. సో ఆ డిజైన్ స్ట్రాటజీస్ గురించి మనం ఒక డిజైన్ అప్రోచ్ తీసుకుని దానికి సంబంధించి ఒక వెల్ డిఫైన్డ్ స్టెప్స్ని ఫాలో అప్ చేస్తూ ఉంటాం. సో దానికి సంబంధించి మనకి ఎన్ని డిజైన్ ప్రాసెసెస్ ఉన్నాయి, ఆ డిజైన్ ప్రాసెస్లో ఏ ప్రాసెస్ని మనం ఎలా ఫాలో అవుతాం అనేది ఈ క్లాస్లో ద మెయిన్ వర్క్. ఓకే, సో ఫస్ట్ ద డెఫినిషన్. This process can be perceived as series of well-defined steps. సో కంపల్సరీ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కూడా ఒక వెల్ డిఫైన్డ్ స్టెప్ కింద మనం దీన్ని ఒక డిజైన్ అప్రోచ్ని ఫాలో అవుతూ మనం ఒక డిజైన్ ప్రాసెస్ని బేస్ చేసుకుంటాం. సో ఆ డిజైన్ అప్రోచ్ అనేది మనకి స్ట్రాటజీస్ ఉన్నాయి. మేబీ ఎయిదర్ ఫంక్షన్ ఓరియంటెడ్ స్ట్రాటజీ ఆర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ స్ట్రాటజీ. సో ఏదో ఒక అప్రోచ్ని ఫాలో అవుతూ మనం ఏదో ఒక స్ట్రాటజీని ఫాలో అవుతూ మనం డిజైన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. సో అలాంటి డిజైన్ ప్రాసెస్ మనకి ఎన్ని డిజైన్ ప్రాసెస్ ఉన్నాయంటే 2 డిజైన్ ప్రాసెసెస్ ఉన్నాయి. సో ఏంటి ఆ 2 డిజైన్ ప్రాసెసెస్ అంటే, దట్ ఈస్ ఫస్ట్ వన్ టాప్ డౌన్ డిజైన్ అండ్ ద సెకండ్ వన్ బాటమ్ అప్ డిజైన్. సో మామూలుగా మనం నేమ్ వినంగానే ఒక చిన్న ఐడెంటిఫికేషన్ వస్తుంది. టాప్ డౌన్ మీన్స్ టాప్ నుంచి డౌన్కి వచ్చే డిజైన్ అప్రోచ్ని టాప్ డౌన్ డిజైన్ అంటాము. బాటమ్ నుంచి అప్కి వెళ్ళే డిజైన్ అప్రోచ్ని బాటమ్ అప్ డిజైన్ అప్రోచ్ అంటాం. సో బట్ ఇక్కడ అప్రోచ్ అనేది ఓన్లీ లెవెలే కాకుండా అక్కడ కాంపోనెంట్స్ యొక్క లెవెల్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ టాప్ డౌన్ డిజైన్ ఆర్ బాటమ్ అప్ డిజైన్ అని చెప్తున్నాము. సో ఇక్కడ ఈ సొల్యూషన్ అనేది ఎలా ఉంటుంది అంటే ప్రీవియస్ యూజ్డ్ సిస్టమ్స్ని బేస్ చేసుకుని మనం ఒక సీక్వెన్స్ డయాగ్రామ్ అనేది ఫామ్ చేసుకుంటూ వెళ్తాం. సో అంటే ఒక సాఫ్ట్వేర్ డిజైన్ ప్రాసెస్లో ఉండే స్టెప్స్ ఏంటి అంటే, ద ఫస్ట్ పాయింట్ దీనికి సంబంధించి మనం ఫాలో అయ్యే స్టెప్స్ నేను చెప్తున్నాను. అది మేబీ ఏదర్ ఫంక్షన్ ఓరియంటెడ్ అవ్వచ్చు, లేదు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అవ్వచ్చు. ఆ సాఫ్ట్వేర్ డిజైన్ ప్రాసెస్ యొక్క సొల్యూషన్ అనేది ఎలా ఉంటుంది అంటే, is created from requirement or సో మనం ప్రీవియస్గా యూజ్ చేసిన సిస్టమ్స్, దట్ ఈస్ ప్రీవియస్ యూజ్డ్ సిస్టమ్ ఆర్ అండ్ లేదు అంటే ప్రీవియస్ యూజ్డ్ సిస్టమ్స్తో పాటు సిస్టమ్ సీక్వెన్స్ డయాగ్రామ్, సిస్టమ్ సీక్వెన్స్ డయాగ్రామ్, ఈ కాంబినేషన్స్ యూజ్ చేస్తూ మనం ఒక సొల్యూషన్ డిజైన్ అనేది క్రియేట్ చేస్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ అంటే ఫంక్షన్ ఓరియంటెడ్ అయితే మనం ఫంక్షన్. సెకండ్ వన్ ఏంటి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. సో అంటే సెకండ్ పాయింట్ ఏమై ఉండొచ్చు, ఇందులో ఏవైతే ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటిని గ్రూప్డ్గా ఒక క్లాసెస్ కింద ఫామ్ చేసి మనం చేస్తాం. సో దట్ ఈస్ ద సెకండ్ వన్. and grouped into classes. సో ఏవైతే మనకి ఇక్కడ అట్రిబ్యూట్స్ క్యారెక్టరిస్టిక్స్గా ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని మనం ఇక్కడ క్లాసెస్ కింద వాటిని గ్రూప్ చేస్తాం. సో ఈ 2 స్టెప్స్లో ఏ స్టెప్ చేయాలన్నా కూడా మనకి ఏదో ఒక అప్రోచ్ ఫాలో అవ్వాలి. ఏదో ఒక అప్రోచ్ అంటే మనకి టాప్ డౌన్ అప్రోచ్ అయినా ఫాలో అవ్వాలి, లేదు బాటమ్ అప్ అప్రోచ్ అయినా ఫాలో అవ్వాలి. సో ద ఫస్ట్ వన్ టాప్ డౌన్ అప్రోచ్ గురించి చూద్దాం. సో ఎలాంటి సిచ్యువేషన్స్లో టాప్ డౌన్ అప్రోచ్ యూజ్ చేస్తాము అంటే, సో మనకి ఎప్పుడైతే
సాఫ్ట్‌వేర్ సొల్యూషన్ అనేది ఒక కొత్త అంటే ఒక స్పెసిఫిక్ డీటెయిల్స్ అనేవి మనకి లేవు. అంటే అసలు పర్టిక్యులర్‌గా కొన్ని డీటెయిల్స్‌తో మనం ప్రీ డిఫైన్‌గా యాక్సెస్ చేసేవి గానీ, లేదు ఆల్రెడీ డిఫైన్ చేసినవేవైనా ఉన్నప్పుడు గానీ, మనకి టాప్ డౌన్ అప్రోచ్ అనేది సూట్ అవ్వదు. ఎప్పుడైతే అన్‌నోన్ డీటెయిల్స్ ఉన్నాయో, అంటే అసలు డీటెయిల్స్ అనేవి మనకి ఎప్పుడైతే అన్‌నోన్‌గా ఉన్నాయో, అలాంటి సిట్యుయేషన్స్‌లో మనం సొల్యూషన్స్‌ని గెట్ చేయడం కోసం ఈ టాప్ డౌన్ అప్రోచ్ అనేది మనం ఫాలో అవుతాం. So the first thing, top down design approach. So top down design approach లో, for example, I am taking main problem. నెక్స్ట్ ఈ మెయిన్ ప్రాబ్లం అనేది మెయిన్ మాడ్యూల్ అయితే, ఈ మెయిన్ మాడ్యూల్ నుంచి మనం సొల్యూషన్ అంటే దట్ ఈస్ సబ్ కాంపోనెంట్ సబ్ మాడ్యూల్స్ కింద డివైడ్ చేసుకుంటాం. సో దీన్ని మెయిన్ సిస్టమ్ అంటాము. వాటి యొక్క సబ్ సిస్టమ్స్ని సబ్ సిస్టమ్స్ అని చెప్పి కాల్ చేస్తాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ సిస్టమ్ కంటైన్ సమ్ పర్టికులర్ కాంపోనెంట్స్. ఓకే, సో ఈ మెయిన్ ప్రోగ్రామ్ నుంచి మనకి ఫర్ ఎగ్జాంపుల్ 3 సబ్ సిస్టమ్స్ కాబట్టి నేను ఇక్కడ S1 అనేది తీసుకుంటున్నాను. సో S1 ఈజ్ వన్ సబ్ సిస్టమ్ అండ్ S2 ఈజ్ అనదర్ సబ్ సిస్టమ్ అండ్ సో ఆన్ SN. సో ఇలా మనకి ఒక మాడ్యూల్ నుంచి డివైడ్ చేస్తే వాటి యొక్క ఫంక్షన్స్ని బేస్ చేసుకుని మనం ఎన్ని రకాల సబ్ సిస్టమ్స్ కింద వాటి యొక్క ఫంక్షనాలిటీస్ బేస్ చేసుకుని మనం డివైడ్ చేసుకుంటాం. సో ఎందుకు మనం సాఫ్ట్వేర్ డిజైన్లో స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం కదా, ఈచ్ అండ్ ఎవ్రీ సాఫ్ట్వేర్ డిజైనింగ్ కంటైన్స్ నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్. ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ కంటైన్స్ సబ్ మాడ్యూల్స్. ఇక్కడ మాడ్యూల్స్ నథింగ్ బట్ కాంపోనెంట్స్. ఓకే, సో ఈ సబ్ సిస్టమ్స్ అండ్ కాంపోనెంట్స్ యొక్క హైరారికల్ స్ట్రక్చర్ని మనం డిజైన్ చేయాలి అంటే టోటల్ టాప్ డౌన్ డిజైన్ అప్రోచ్లో హోల్ సాఫ్ట్వేర్ సిస్టమ్ అనేది ఒక్క ఎంటిటీగా మనం డిజైన్ చేస్తాం. దట్ ఈస్ హోల్ సాఫ్ట్వేర్ సిస్టమ్ యాజ్ వన్ ఎంటిటీ. ఓకే, సో దీనికి సంబంధించి ఏవైతే సబ్ సిస్టమ్స్ ఉన్నాయో అవి వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ని బేస్ చేసుకుని ఈచ్ సబ్ సిస్టమ్ యొక్క వాటి యొక్క కాంపోనెంట్స్ని మనం డికంపోజ్ చేస్తూ మనం వెళ్తాం. సో ఈ ప్రాసెస్ ఎప్పటి వరకు వెళ్తుంది ఇలా అంటే, మనం టాప్ నుంచి ఎండ్ ఆఫ్ ది లెవెల్ మనం రీచ్ అయ్యేంత వరకు, దట్ ఈస్ లో లెవెల్కి రీచ్ అయ్యేంత వరకు కూడా మనం ఈ టాప్ డౌన్ అప్రోచ్ని ఇలా ఫాలో అప్ చేస్తూ సబ్ సిస్టమ్స్ కింద డివైడ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇది ఎప్పుడు యూజ్ చేస్తామని చెప్పుకున్నాం ఇందాక, అంటే ఒక స్పెసిఫిక్ డీటెయిల్స్ లేకుండా అన్నౌన్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు, అలానే డిజైనింగ్ అనేది ఒక స్క్రాచ్ అనేది ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మనం ఇలాంటి టాప్ డౌన్ అప్రోచెస్ని యూజ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెయిన్ మాడ్యూల్ నుంచి సబ్ మాడ్యూల్స్ తీసుకున్నాం. అగైన్ సబ్ మాడ్యూల్ మనకి ఇంకా సబ్ మాడ్యూల్స్ కింద వాటి యొక్క పార్ట్స్ కింద డివైడ్ చేయాలి అనుకున్నప్పుడు అగైన్ ఈ మాడ్యూల్ నుంచి మనకి సబ్ మాడ్యూల్స్ అనేవి డివైడ్ అవుతాయి. సో S1 నుంచి డివైడ్ అయిన ఫస్ట్ మాడ్యూల్ అండ్ S1 నుంచి డివైడ్ అయిన సెకండ్ మాడ్యూల్, నెక్స్ట్ S2 నుంచి డివైడ్ అయిన ఫస్ట్ మాడ్యూల్, నెక్స్ట్ S2 నుంచి డివైడ్ అయిన సెకండ్ మాడ్యూల్, నెక్స్ట్ అండ్ సో ఆన్ SN నుంచి డివైడ్ అయిన ఫస్ట్ మాడ్యూల్, SN నుంచి డివైడ్ అయిన సెకండ్ మాడ్యూల్. సో ఇలా ఏంటంటే మెయిన్ ప్రోగ్రామ్లో ఫస్ట్ టాప్ ప్రోగ్రామ్ దట్ ఈస్ మెయిన్ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఆ కాంపోనెంట్స్ నుంచి సబ్ కాంపోనెంట్స్ నుంచి లీస్ట్ లో లెవెల్ కాంపోనెంట్స్కి రీచ్ అవుతాం. దట్ ఈస్ ద టాప్ డౌన్ అప్రోచ్. సో నెక్స్ట్ వన్ ఏంటి మనకి లో లెవెల్, దట్ ఈస్ బాటమ్ అప్ అప్రోచ్. బాటమ్ అప్ అప్రోచ్ అనేది ద రివర్స్ ఆఫ్ ది టాప్ డౌన్. అంటే టాప్ డౌన్కి రివర్స్లో తీసుకుంటే ఏమవుతుంది, ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం ఎవరికి ఇస్తాము అంటే బాటమ్ అప్లో లో కాంపోనెంట్స్కి ఇస్తాం. సో ఈ బాటమ్ అప్ అప్రోచ్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే, ఇక్కడ అన్నోన్గా ఉన్నప్పుడు టాప్ డౌన్ తీసుకున్నప్పుడు, ఎప్పుడైతే సమ్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ అంటే కొన్ని ప్రిమిటివ్స్ అనేవి మనకు ఆల్రెడీ కొత్త సిస్టమ్ కోసం మనం తీసుకుని రెడీగా పెట్టుకున్నప్పుడు మనం బాటమ్ అప్ అప్రోచ్కి వెళ్తాం. అంటే వీఆర్ హ్యావింగ్ సమ్ ప్రిమిటివ్స్, వీఆర్ హ్యావింగ్ సమ్ ఆల్రెడీ సమ్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్. ఓకే, అలాంటి ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ మనం న్యూ ఇయర్ సిస్టమ్స్ కోసం మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ప్రిమిటివ్గా పెట్టుకున్న టైంలో మనం బాటమ్ అప్ అప్రోచ్ చూస్ చేసుకుంటాం. అన్నోన్ టైంలో టాప్ డౌన్ అప్రోచ్ని చూస్ చేసుకుంటాం. సో బాటమ్ అప్ అప్రోచ్లో ఆల్వేస్ ఇట్ స్టార్ట్స్ విత్ సమ్ బేసిక్ కాంపోనెంట్స్. అంటే ఆల్రెడీ మనం దగ్గర ఉన్న బేసిక్ కాంపోనెంట్స్ని బేస్ చేసుకుని మనం స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సమ్ బేసిక్ కాంపోనెంట్ 1, next component 2,
next component 3, and so on, component 4, component 5, and so on, component n, for example n. Next, e component 1 and some another component 3, ఈ 2 కాంబినేషన్స్ని నేను 1 మాడ్యూల్ నుంచి డివైడ్ చేసుకుంటూ వెళ్ళాను. ఓకే, సో దీస్ 2 సబ్ కాంపోనెంట్స్ ఆర్ రిగార్డింగ్ విత్ ద మాడ్యూల్ ఏ, అంటే ఈ రెండు దీనికి సంబంధించినవి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ద అనదర్ మాడ్యూల్ బి. సో నేను బి మాడ్యూల్ తీసుకుంటే అగైన్ ఈ బి మాడ్యూల్కి సంబంధించి కాంపోనెంట్స్ అన్నీ కూడా ఈ దీనికి వచ్చి కనెక్ట్ అవుతాయి. అంటే మనకి ఇక్కడ మాడ్యూల్ నుంచి సబ్ మాడ్యూల్స్గా వెళ్ళాము, బట్ ఇక్కడ సబ్ మాడ్యూల్స్ నుంచి మాడ్యూల్స్ని ఫామ్ చేసుకుంటూ వెళ్తున్నాం, అంటే రివర్స్ వెళ్తున్నాం, బట్ కింద నుంచి పైకి వెళ్ళట్లేదు. ఇక్కడ కాంపోనెంట్స్ లెవెల్లో మనం బాటమ్ అప్ ఫాలో అవుతున్నాం. లెవెల్స్ ఫాలో అయ్యేటప్పటికి మనం నార్మల్గా టాప్ నుంచి బాటమే, బట్ ఇక్కడ స్టార్ట్ చేసే పాయింట్ లో కాంపోనెంట్, ఇక్కడ స్టార్ట్ చేసే పాయింట్ ద మెయిన్ కాంపోనెంట్. సో అది మనం అబ్జర్వ్ చేయాల్సిన థింగ్. నెక్స్ట్ అండ్ సో ఆన్ సమ్ సి మాడ్యూల్. ఓకే, సో ఇలా ఏంటంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్స్ని మనం వాటి యొక్క సబ్ కాంపోనెంట్స్ నుంచి వాటి యొక్క మెయిన్ మాడ్యూల్స్ని రీచ్ అవుతాం. అగైన్ ఈ ఏ అండ్ బి అనేవి ఏదో ఒక మాడ్యూల్ మెయిన్ మాడ్యూల్ నుంచి రావాలి కాబట్టి, సో లాస్ట్ మనకి బాటమ్ నుంచి అప్కి వచ్చేసరికి మనకి ఇక్కడ ద మెయిన్ మాడ్యూల్ అనేది ఆర్ సిస్టమ్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఇది మనకి బాటమ్ అప్ అప్రోచ్, ఇది మనకి టాప్ డౌన్ అప్రోచ్. సో టాప్ డౌన్ అప్రోచ్ వచ్చేసరికి మనకి అన్నౌన్ థింగ్స్ ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ ఉన్నప్పుడు మనం బాటమ్ అప్ అప్రోచ్ని ఫాలో అవుతాం. వెరీ వెరీ ఈజియెస్ట్ టాపిక్, software design approaches. So total 2 approaches, that is top down approach and bottom up approach.